అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు డిఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా డైలీ నేను 25 జీకే అప్లోడ్ చేస్తానండి. 25 × 30 నెలకు 750 జీకే అవుతుందండి. జీకే చదవడానికి చాలా కష్టపడుతుంటారు అందరూ. యాక్చువల్ చెప్పాలంటే జీకేనే చాలా ఈజీ అండి. ఎందుకంటే క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ పెట్టేయచ్చండి. ఈ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ అన్నీ మనం చేస్తే కానీ ఆన్సర్ రావండి. జీకే అయితే జస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జీకే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిదండి. ఈ వీడియో మా అయితే 5 to 10 minutes అవుతుందండి. రోజు 5 to 10 minutes కేటాయించడం వల్ల మీరు 1 monthకి 750 క్వశ్చన్స్ నేర్చుకుంటారండి. 750లోనే ఖచ్చితంగా ఎగ్జామ్కి వీటిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. డైరెక్ట్గా టాపిక్కి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, ఆప్షన్ వచ్చేసి బి అండి, తమిళనాడు. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అంటారండి, ఫుల్ ఫామ్ వచ్చేసి. దీన్ని 1971లో ఎస్టాబ్లిష్ చేశారండి, కల్పక్కం అనే ఊర్లో. ఇది తమిళనాడులో ఉందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లోక్సభ సెక్రటేరియట్ కమ్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్. ఆప్షన్ వచ్చేసి సి అండి, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండి. అన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మే బి ఇనిషియేటెడ్. ఆప్షన్ డి అండి, బై ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ బిల్ ఇన్ ఎదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ది లేయర్ వేర్ ద డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ ఈజ్ టోటల్ యాబ్సిటెంట్. ఎప్పుడైతే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందండి. అది ఎక్కడ జరుగుతుందని క్వశ్చన్ అండి. ఆప్షన్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్ అండి. హైట్ ఇంక్రీజ్ అవుతే కంపల్సరీగా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇది స్ట్రాటోస్ఫియర్లో జరుగుతుందండి. అబుల్ ఫజల్ వాజ్ ద సన్ ఆఫ్ విచ్ సఫిషియంట్. ఆప్షన్ వచ్చేసి షేక్ ముబారక్ అండి. హూ ఇంట్రడ్యూస్డ్ మన్సబ్దారీ సిస్టమ్ అండి. మన్సబ్దారీ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అక్బర్ అండి. మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న సైనికులకి శాలరీస్ ఇవ్వడం అండి, ర్యాంక్స్ ఇచ్చి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ అంటే అది అక్బర్ అండి. ఏజ్ ఆఫ్ ఓటింగ్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 years to 18 years. ఓటింగ్ ఒక ఏజ్ 18 నుంచి 21 ఏజ్కి మార్చడం ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద జరిగింది అని క్వశ్చన్ అండి. ఆప్షన్ వచ్చేసి ఏ. హూ విల్ డిసైడ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. ఎవరు డిసైడ్ చేస్తారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని? ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్ అండి. నెక్స్ట్ భితర్కనికా నేషనల్ పార్క్ ఇన్ విచ్ స్టేట్. భితర్కనికా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందండి? ఒడిస్సా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భితర్కనికా నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉందండి. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ అండి. ఆప్షన్ వచ్చేసి బి అండి, కైరో. కైరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ అండి. వేర్ డూ ద వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అండి. నీలగిరి హిల్స్ అండి. ది న్యాచురల్ హ్యాబిట్ ఆఫ్ రైనోసర్స్ ఇన్ ఇండియా ఈస్ సి. కజిరంగా నేషనల్ పార్క్ అండి. కజిరంగా నేషనల్ పార్క్లో 1 horned రైనోసర్స్ వెరీ ఫేమస్ అండి. అస్సాంలో ఉంటుందండి ఇది. ఇండియా షేర్స్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ విచ్ కంట్రీ. ఆప్షన్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. 4096 kilometers బార్డర్ ఉందండి బంగ్లాదేశ్కి ఇండియాకి. సాంగ్పో ఈజ్ ద అదర్ నేమ్ ఇన్ టిబెట్ ఫర్. ఆప్షన్ వచ్చేసి బ్రహ్మపుత్ర అండి.
అట్ బెరెన్ ఐలాండ్ ది ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇన్ ఇండియా is situated in. ఒక్కగానొక్క యాక్టివ్ వాల్కనో, ఇప్పటికీ కూడా అగ్నిపర్వతం అక్కడ వస్తుందండి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి. మీథేన్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫీల్డ్ ఈజ్. మీథేన్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫీల్డ్, ఏ పంటలో మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి? ప్యాడీ ఫీల్డ్ అండి. A polymer used for making non-stick surface coating for utensils is. ఆప్షన్ వచ్చేసి బి అండి, టెఫ్లాన్ అండి. పాలీటెట్రాఫ్లూరో ఎథిలీన్ అంటారండి. నోబుల్ ఆయిల్ is the name of which one of the following explosives? ఆప్షన్ వచ్చేసి ఏ అండి, టీఎన్జీ. ది టర్మ్ డోయబ్ మీన్స్. డోయబ్ అంటే ఏంటండి? రెండు నదుల మధ్యలో ఉండే ల్యాండ్నే డోయబ్ అంటారండి. హూ ఆర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెండియా? ఆప్షన్ వచ్చేసి బి అండి, పోర్చుగీస్ వైస్రీ ఇన్ ఇండియా. విచ్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ అలకనంద? మనందరికీ తెలిసిందే అండి, ఆప్షన్ బద్రీనాథ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ అండి? ఆప్షన్ వచ్చేసి బి అండి, దయానంద సరస్వతి. ఒక్కసారి ఇది కూడా అడుగుతాడండి. ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1875. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆప్షన్ సి అండి, డబ్ల్యూసి బెనర్జీ అండి. హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ షేర్స్ దేర్ బౌండరీస్ విత్ నేపాల్? నేపాల్తో ఎన్ని స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి? ఆప్షన్ వచ్చేసి డి అండి, 5 అండి. అవి ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం అండి. ఇంటర్నేషనల్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 29th జూలై కదండి. ఓకే అండి, డైలీ ఒక 25 జీకే నేర్చుకోవడం వల్ల మీకు ఎగ్జామ్లు ఈజీ అవుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ వెళ్ళలేని పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అలాంటి వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.